గృహహింస కేసు. మా అత్తమ్మ వాళ్ళు నన్ను హింసిస్తున్నారు. నేను రోజు రాగానే మా మామయ్య తాగొచ్చి బాటిల్ తీసి నా నెత్తి మీద పగల కొట్టేవాడు. ఇట్లా మా అత్త వచ్చి వాత పెట్టేది వీపు 2 years అయింది వీళ్ళిద్దరికి పెళ్ళై అంతే. 2020లో పెళ్ళైంది, 22లో విడిపోయారు. సెపరేట్ గా ఉంటున్నారు 21 నుంచే సెపరేట్ గా ఉంటున్నారు. ఓకే. హన్సికే మా కాపురంలో చిచ్చు పెట్టింది. తనతో టీవీ షోస్ చేయించకు. చాలా మంది హీరోయిన్లు అంటే చాలు మీద పడే వాళ్ళు ఉంటారు. నేను చాలా అనుభవించాను, చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇండస్ట్రీలో. ఆ పిల్లని పెళ్ళైంది కదా, ఇక ఇంటి పట్టున ఉండమని చెప్పు, బయటికి వెళ్ళనివ్వకని వాళ్ళ తమ్ముడికి చెప్పినట్టు ఈవిడ కేసు రాసింది. విడిపోవడం అంటే ఇక బోత్ ఆర్ సపరేటెడ్, నాట్ లీగల్లీ. కేసు నడుస్తా ఉంది. అంటే ఇప్పుడు మొత్తం కుటుంబం మీదే కేసు వేసింది. మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళు ఏంటంటే అసలు తన వల్లే మా అబ్బాయికి డిప్రెషన్ లోకి వెళ్ళాడు, స్ట్రెస్ ఫీల్ అయ్యాడు, తనే హింస పెట్టేది, రిటర్న్ తను ఇలా చెప్తుంది అనేది వాళ్ళ వెర్షన్. నువ్వు ప్రతిసారి హన్సిక వచ్చింది కోర్టుకి, హన్సిక విత్ ఫ్యామిలీ అందరు కలిసి అలా కోర్టుకు వచ్చి ఇలా జడ్జి ముందు నిలబడుతున్నారు ఏదో తప్పు చేసినట్టు. సో వాళ్ళకి అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఈ అమ్మాయికి. అండ్ ఖుష్బూ తర్వాత గుడి కట్టిన హీరోయిన్ అంటే హన్సికనే. మధ్యలో నమిత ఉన్నా కూడా హన్సికకి అంటే ఇంకా కొంచెం అంటే ఖుష్బూ గుడి కూల కొట్టారు, ఎవరైతే కట్టారో వాళ్ళే కూల్చేశారు, మాకు నచ్చలేదు నువ్వని. బట్ హన్సిక కాల గుడ్.